this is Dheer. Welcome back to our YouTube channel Village Experiments. Harsha, we complete got 3. Idhar week. Chodo, 4. Come on, Harsha. Super. Yes, each one just yes. ఈరోజు వచ్చేసి ఛాలెంజెస్ వచ్చేసి ఫుల్ ఎనర్జెటిక్గా ఆడి అండ్ చాలా టఫ్ ఉంటాయి కాబట్టి మేము అంత ఎనర్జీకి మేము ప్రిఫరెన్స్ ఇస్తా అంటాము. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఫుల్ టఫ్ అంటే చాలా టఫ్గా ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఇక్కడ డిఫరెంట్ బెలూన్స్ అండ్ స్కూటర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటితో మనమైతే చాలా అంటే చాలా టఫ్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్క ఛాలెంజ్. టోటలీ మనకి 8 ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. ఈ 8 ఛాలెంజెస్లో మనకి ఫస్ట్లీ చూసుకుంటే అక్కడ 2 స్కూటర్లు అయితే ఉన్నాయి. ఆ 2 స్కూటర్లకి ముందర మేము ఓ షార్ప్ నీడిల్స్ అయితే మేము అటాచ్ చేసినాము. దానిని యూస్ చేసుకొని ఈ ఉన్న బెలూన్స్ అన్ని ఎల్లో అండ్ రెడ్ బెలూన్స్ అన్నిటిని పాప్ అయితే చేసుకుంటూ రావాల. సింగిల్ లెగ్తో బ్యాలెన్స్ చేసుకుంటూ స్కూటర్ని మీరైతే కంటిన్యూస్గా బెలూన్స్ అన్ని పాప్ చేయాల. ఇది లెవెల్ 1. లెవెల్ 2లో మీకు ఒక డాట్ ఉంటుంది. డాట్తో ఇక్కడ సర్కిల్ షేప్లో బెలూన్స్ అన్ని ప్లేస్ చేసినా కదా, వీటన్నిటిని ఫినిష్ చేసి లాస్ట్లో ఈ మిడిల్ బెలూన్ పాప్ చేసిన వెంటనే మీకు 3rd లెవెల్ స్టార్ట్ అయిపోతుంది. ఈ 3rd లెవెల్ సూపర్ అంటే సూపర్ క్రేజీగా ఉంటుంది. అదైతే డాట్స్ చాలా డాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రతి ఒక్క డాట్ని తీసుకొని అక్కడ చేయి ఉంది కదా, హై ఫైవ్ చేయి మీద కరెక్ట్ ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క బెలూన్ అయితే అటాచ్ చేసినారు. ఒక్కొక్క అటాచ్ చేసిన బెలూన్ని ఒక్కొక్క డాట్తో అయితే పగలగొట్టాలా. మీకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. కానీ అది చేయి అనేది చాలా హైట్ ఉండడం వల్ల మనకి ఛాలెంజ్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. 3rd ఛాలెంజ్ చెప్పిన వెంటనే మనకి 4th ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు మాది అయితే పింగ్ పాంగ్ బాల్స్ని బకెట్లో నుంచి బయటికి ఊపే ఛాలెంజ్ కాదు. ఇది కొత్తగా ఒక చలాక్ అయితే ఉంది ఇక్కడ. దీన్ని దోస్ తిప్పేసే వాడతారు, దేనికి వాడతారు మనకి ఐడియా లేదు. కానీ ఇట్లా పింగ్ పాంగ్ బాల్స్ని దీని మీద బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఈ జారేకన్ని ప్లేస్ చేయాల. నెక్స్ట్ ఛాలెంజ్కి అయితే పోతారు. నెక్స్ట్ ఛాలెంజ్ వావ్, హ్యామర్తో ఒక్కొక్క బెలూన్ని పాప్ చేసుకుంటూ పోవాల. ఈ డ్రమ్స్ మీద పెట్టినాం కదా, ఈ బెలూన్స్ని పాప్ చేసుకుంటూ పోవాల. అండ్ నెక్స్ట్ 6th ఛాలెంజ్ వచ్చేసి సూపర్. హ్యాండ్స్ ఎంత ఫాస్ట్ మూవ్ అయితే ఈ ఛాలెంజ్లో వాళ్ళంత తొందరగా అయిపోగొడతారు. ఫింగర్స్ పెయిన్ కూడా తొందరగానే వస్తాయి నాకు తెలిసి ఈ ఛాలెంజ్లో. రోల్ ది నట్స్ అండ్ డ్రాప్ దెమ్ అవుట్. చాలా చూసాకైతే చాలా ఈజీగా ఉంది. మీరు చూసినారు ఇక్కడ ఎంత ఈజీగానే 2 టైమ్స్ అనేసరికి చేతులు రెడ్ అయిపోయినాయి. ఇది కూడా ఒక రకంగా నిజంగానే టఫ్ ఛాలెంజ్ ఇది. నెక్స్ట్ బ్యాలెన్స్ టిప్ బాల్ ఛాలెంజ్. ఇది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టోటల్లీ కంప్లీట్లీ 6 హోల్స్ ఉన్నాయి. ఈ 6 హోల్స్లో 6 బాల్స్ అయితే మనం వేయాల. ఇట్లా 1 2 ఇట్లా కంప్లీట్లీ 6 హోల్స్లో బాల్స్ అనేది ఫిల్ చేసినాక మనం ఫైనల్ లెవెల్కి అయితే పోతాం. మనం ఫైనల్ లెవెల్లో ఇది పూర్తిగా చాలా టఫ్ టాస్క్. మీరు చూసే చాలా ఈజీగా ఉంది ఈ టాస్క్. చూడొచ్చు ఇక్కడ ఇట్లా బాల్ పింగ్ పాంగ్ బాల్తో ఇట్లా పిచ్చిబడి పింగ్ పాంగ్ బాల్ ఈ వైన్ గ్లాస్ అనేది ఉంది కదా, దీని లోపలైతే బాల్ పడాల. ఇట్లా కంప్లీట్గా మనకి టోటల్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 బెలూన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి కంప్లీట్గా దీంట్లో 8 బెలూన్స్ అయితే ఇట్లా నింపే. ఎలా అంటే 3 బాల్స్ పడిన వెంటనే ఈ బాల్స్ మళ్ళీ దీంట్లో వేసుకుని అట్లా పూర్తిగా 8 బెలూన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ మొత్తం ఛాలెంజెస్ అన్నిటికీ విన్నర్గా అయితే ఉంటారు. సూపర్. చాలా అంటే చాలా టఫ్గా ఉన్నాయి టాస్క్లన్నీ. ఈరోజు చూద్దాం మనం ఏ విధంగా అదరగొడతారో. ఫస్ట్ ఎవరైపో కొడతారో వాళ్ళకైతే ఈరోజు ప్రైజ్ మనీ 1000 రూపీస్. కానీ వాళ్ళకి 500 అనే చెప్దాం మనం స్టార్టింగ్లో. సర్ప్రైజ్గా మనం 1000 రూపీస్ అనేది లాస్ట్ రివీల్ చేద్దాం. పనిష్మెంట్ ఏదనేది మనం లాస్ట్లోనే చెప్తాం ఇప్పుడు. ఎందుకంటే పనిష్మెంట్ తెలిస్తే వాళ్ళు అసలు గేమ్ ఆడడానికి కూడా ఒప్పుకోరు కొంతమంది. అందుకే మనం పనిష్మెంట్ అనేది లాస్ట్లో రివీల్ చేద్దాం. అండ్ ప్రైజ్ మనీ అనేది కూడా చాలా సీక్రెట్గా ఉంది. ఓకే కదా? ఓకే, లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అప్పుడే ఇంకా మంచి ఛాలెంజెస్ అన్నీ కూడా మేము చేస్తూనే ఉంటాం, మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? మనం ప్లేయర్ని చూద్దాం అండ్ ఈ ఛాలెంజ్ని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో.
హర్షవి కంప్లీట్ గా 3 ఇద్దరు చూడు చూడు 4 కమాన్ హర్ష సూపర్. ఇప్పుడు మనము ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఆడే ప్లేయర్లను అయితే మీకు చూపిపోతున్నా. వాళ్ళు ప్లేయర్ నెంబర్ 1 వచ్చేసి హర్ష. ఇతని పేరు బెండ్రాక్ హర్ష అంట. మనం ఇప్పటి నుంచి కావాలంటే బెండ్రాక్ హర్ష అనే పిలుద్దాము. బెండ్రాక్ హర్ష. ఓకే, వెల్కమ్. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ క్యారెక్టర్ వాడిని. వాడు ఆడతాడు గేమ్ సూపర్ ఉంటుంది. ఆ ప్లేయర్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. లెట్స్ వెల్కమ్ లోకేష్. ఓ మీ ఇద్దరికి తెలిసినదే, లాస్ట్ టైం హర్ష 1000 రూపీస్ అయితే గెలుచుకున్నాడు. నువ్వు చాలా ఛాలెంజెస్ ఆడినావు, ఇంతవరకు ఏ ఛాలెంజ్లోనూ గెలిచలేదు. కానీ ప్రతి ఛాలెంజ్లో నువ్వు జస్ట్ 2 సెకండ్స్ అయితే మిస్ అయినావు. ఈ ఛాలెంజ్లో చూద్దాం నీ లక్ అనేది ఏ విధంగా ఉందో. హర్ష కొద్ది కన్సర్న్ చూపిస్తారో లేదో కూడా చూద్దాము. 100% ఎఫర్ట్స్ పెడతా నేనైతే. అదే హర్ష నువ్వు అదే సూపర్. ఇదే ఎనర్జీతో ఆడదాము. అండ్ ఇట్లనే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారా, జస్ట్ మాటలేనా లేదంటే చేతులు కూడా ఉంటాయి కూడా మనం చూద్దాం. అబ్బా వామ్మో, ఫుల్ ఎనర్జీగా అయితే ఉన్నారు. ఇదే ఎనర్జీతో గేమ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. సూపర్. రెండు లెవెల్ ఇద్దరు ఈక్వల్ గా కంప్లీట్ చేసినారు, సేమ్ ఎనర్జీ లెవెల్తో. చూద్దాం ఫస్ట్ ఎవరు బెలూన్ బాల్ కొడతారో. వావ్, లోకేష్ అండ్ హర్ష. ఏం చేసిన ఫింగర్ కి లోకేష్ మాట కంటే ఏం చేస్తాడు. హర్షవి కంప్లీట్ గా 3 ఇద్దరు ఈక్వల్ గా పోతున్నాయి. సూపర్. ఈచ్ వన్ పెండింగ్. ఓకే, చూద్దాం ఎవరు బెలూన్ మొగలు కొడతారో ఫస్ట్. ఓ హర్ష అయితే ఫినిష్ చేసుకున్నాడు. కమాన్ కమాన్, సూపర్ ఎనర్జీ. బ్యాలెన్స్ బ్యాలెన్స్. హర్ష చాలా ఫోకస్డ్గా, కామ్గా అండ్ పీస్ఫుల్గా వేస్తున్నాడు ప్రతి ఒక్క బాల్. అండ్ ఒకటేసారి 3 బాల్స్ క్యారీ చేస్తున్నాడు హర్ష. మీరు చూడొచ్చు హర్ష జార్ చాలా తొందరగా నిండిపోతుంది. అండ్ లోకేష్ ఎఫర్ట్స్ పెడతాడు కానీ ఫోకస్ మిస్ అవుతుంది. వావ్, చూడు చూడు 4. వావ్, ఒక్కటేసారి 4. బాబా లోకేష్ చూసావా? ఇద్దో 4. హర్ష కూడా ఏం తగ్గట్లే, సేమ్ 4 బాల్స్ క్యారీ చేస్తాడు. మళ్ళీ 3. ఓ నో, హర్ష కూడా 4. ఇద్దరు సేమ్ ఎనర్జీ. నేను ఊటనే చెప్పలేదు గేమ్ స్టార్టింగ్ లో. చూడు చూడు, ఎక్సలెంట్. నో, అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలనేది. సో కంగ్రాచులేషన్స్. కమాన్, హర్ష అయితే ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు ఛాలెంజ్ లో. 5th లెవెల్ కూడా అయిపోగొట్టినాడు. సూపర్ ఎనర్జీ. వావ్, బాబా. వీళ్ళు ఏకంగా నడిచే కాదు, ఆ పోల్ని కూడా తిప్పేస్తాన్నారు ఒకటేసారి. నిదానంగా, ఏం పర్లేదు, చేతులు నొప్పిస్తాయి. కానీ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అని ఇద్దరు బాగా ఫిక్స్ అయిపోయినారు. వావ్, జస్ట్ 2 పెండింగ్ హర్షవి. లోకేష్ ఇంకా 3 పెండింగ్. లాస్ట్ 1 హర్ష. వావ్, ఇది అన్ఎక్స్పెక్టెడ్. లోకేష్ 3 ఉన్నా కూడా చాలా లీడింగ్ లో వెళ్ళిపోయినాడు. బ్యాలెన్స్ ది బాల్ ఛాలెంజ్. వావ్, లోకేష్ 2 బాల్స్ కంప్లీట్ చేసుకున్నాడు. లోకేష్ 3 బాల్స్ కంప్లీట్ చేసుకున్నాడు. బ్యాలెన్స్ ది బాల్ ఛాలెంజ్లో లోకేష్ చాలా ఫోకస్డ్గా కామ్గా అయితే పార్టిసిపేట్ చేస్తూ
లాస్ట్ బాల్ ఫినిష్ చేసుకుంటా లేదు చూద్దాం. హర్ష 3 మాత్రమే అయిపోయినాయి, సారీ 4. సూపర్ హర్ష. ఇంకా 2 balls పెండింగ్ ఉండగానే లోకేష్ పూర్తిగా ఛాలెంజ్ చేసినాడు. సూపర్. ఫైనల్ లెవెల్. ఫైనల్ లెవెల్ ఇద్దరు సేమ్. లోకేష్ లీడింగ్లో ఉన్నాడు. సేమ్ ఇప్పుడు ఇద్దరిది ఒక్కొక్క బెలూన్ పౌల్ కొట్టినారు. లోకేష్ ఈసారి 2 seconds ఫాస్ట్ ఉన్నాడు, ఎప్పుడులాగా కాకుండా. సూపర్. హర్ష కంప్లీట్ చేసుకున్నాడు టోటల్ 3 balloons. లోకేష్ కూడా జస్ట్ 3 balloonsే. ఈక్వల్గా పోతుంది మ్యాచ్. సూపర్ లోకేష్, ఎక్సలెంట్. ఈసారి లోకేష్ పక్కా ప్రైజ్ మనీ తీసుకొని ఇంటికి పోయేటట్లున్నాడు, కానీ హర్ష తీసుకొని ఇస్తాడో లేదో అనేదే డౌట్. సూపర్ లోకేష్, కమాన్ కమాన్. ఓ హర్ష జస్ట్ 2 పెండింగ్. అయ్యో లోకేష్, వీడు నిజంగానే బ్యాడ్ లక్ మనిషి అనుకుంటా. లాస్ట్ వరకు వచ్చి లాస్ట్లో ఓడిపోతాడేమో. సూపర్, జస్ట్ 1 పెండింగ్. ఆ బాల్స్ తీసేసి ట్రై చేయి లోకేష్. సూపర్ లోకేష్, జస్ట్ 2 పెండింగ్. అండ్ ఈ టైం గ్యాప్లో హర్ష 1 వేసి, అబ్బా వామో జస్ట్ మిస్ హర్ష. అదే సూపర్ లోకేష్, జస్ట్ ఈచ్ 1 పెండింగ్. అయ్యో జస్ట్ మిస్. సూపర్. వావ్ 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 వావ్, ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్ హర్ష, ఏమైనా ఎనర్జీ నా. సూపర్ లోకేష్, యాజ్ యూజువల్ ఈ ఛాలెంజ్ లో కూడా నువ్వు జస్ట్ 1 second and 2 seconds లోనే. అండ్ ఇంకా ఏమంటే జస్ట్ నీది కూడా ఒక్కటి. రియల్లీ ఇద్దరైతే ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో పార్టిసిపేట్ చేసినారు. అండ్ కొద్దిగా చూసుకుంటే హర్ష ఆల్రెడీ ఛాలెంజెస్ ఎక్కువనే గెలిచినాడు. అండ్ లోకేష్ ప్రతిసారి మాదిరి ఇప్పుడు కూడా 2 seconds తేడాతోనే ఓడిపోయినాడు. హర్ష అయితే స్టార్టింగ్లో అనుకున్నా చేతలు కూడా ఉంటాయి లేదని చెప్పినా కదా నేను స్టార్టింగ్లో, కానీ నిజంగానే చేతలు కూడా ఉంటాయని అయితే ప్రూవ్ చేసినాడు హర్ష. అయితే రియల్లీ ఎక్సలెంట్. అండ్ మధ్యలో నేను మిడిల్లో ఒకటేసారి 4-4 తీసుకుంటా అంటే నేను మాట కూడా అన్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఏందో అదైతే కంప్లీట్లీ రాంగ్ అని కూడా ప్రూవ్ చేసినాడు హర్ష. అయితే సూపర్ హర్ష. ప్రైజ్ మనీ మీరు నీకు స్టార్టింగ్లో ఎంత అని చెప్పినాను? నాకు తెలిసి ఒక 500 అనుకుంటున్నా. నేను మీకు ఎంత చెప్పినా? నీకు చెప్పలేదు, లోకేష్కి చెప్పిన 500. కానీ వీడు గెలుస్తాడు అనుకొని చెప్పినా వీనికి మాత్రమే సపరేట్గా 500 అని. నువ్వు ఎప్పుడు యాజ్ యూజువల్లీ నువ్వు 500 అని అనుకున్నావు, కానీ రియల్లీ వీనికి సర్ప్రైజ్ చేద్దాం, వీడి ఛాలెంజ్లో గెలుస్తాడు అనుకుని 500 అని చెప్పి దాన్ని వీడియో స్టార్టింగ్లో, మీరు ఇంకా రాలేదు, వీడియో స్టార్టింగ్లోనే నేను దాన్ని 1000 రూపీస్గా దాన్ని మార్చిన. ఎందుకు? నువ్వు గెలుస్తావని అనుకోని. ఇప్పుడు నీ 1000 రూపీస్ యాజ్ యూజువల్గా హర్షకి వెళ్ళిపోయింది. ఐమ్ సారీ లోకేష్, ఈసారి అయితే 1000 రూపీస్ హర్ష గెలుచుకున్నాడు. నీకైతే మళ్ళీ పనిష్మెంటే వచ్చింది. ఇప్పుడైతే దాన్ని చెయ్యాలా. ప్రైజ్ మనీ ఇచ్చే టైం ఇప్పుడు కంప్లీట్లీ. హర్ష అయితే 1000 రూపీస్ గెలుచుకున్నాడు. ఓకే, 1 2 3 4 నో 5 నో వీనికి 1000 రూపీస్. ఇప్పుడు హర్ష మొత్తం ప్రైజ్ మనీ తీసుకున్నాడు. పనిష్మెంట్ వామా కారము ఎన్ని స్పూన్లు? 1 స్పూన్ చాలు. ఒక స్పూన్ కారం కంప్లీట్ తినేలా. జస్ట్ ఉండి ఏమైనా టైమింగ్ ఏమైనా 1 minute 2 minutes తినేలా అంతే. తినేలా రే. నిజం చాలా టఫ్ టాస్క్ ఇదైతే. హర్ష ఇట్లా పనిష్మెంట్ ఇస్తాడని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మళ్ళీ ఇంత టఫ్ టాస్క్ నేనేందో జోలో చిప్పో అదైనా కొద్దిగా అనుకున్నా, కానీ మనం డైలీ యూజ్ చేసే కారం తినాలంటే మన ఛాలెంజెస్ ఎంత అయితే టఫ్గా ఉంటాయో పనిష్మెంట్ కూడా అంతే టఫ్గా ఉంటుంది. నీకు 1 secondకి 1 స్పూన్ కారణం. ఈ కారంని లోకేష్
ఒక స్పూన్ కంప్లీట్గా తిన్నాను ఎట్లా నిండు ఎట్లా హర్ష దీన్ని నిండుగా చాలు. ఇట్లానా లేదంటే ఊటినట్లా? అట్లా కాదు మిగతా నువ్వు తింటావంటే ఓకే. నో 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 అమ్మా కళ్ళే మండుతున్నాయి. చాలు చాలు. ఓకే ఇంతనా లేదంటే కొద్దిగా ఇద్దాం? అంతే చాలు ఓకేనా? చాలు, అంతే. కంప్లీట్ గా ఒక స్పూన్ అయితే ఇప్పుడు లోకేష్ దీన్ని ఫినిష్ చేయాలా. ఓకేనా? ఇందో నేను వేసుకుని నేను వేస్తా. అస్సలు స్పూన్ అనేది బయటికి రాకూడదు. ఓకే ఛాలెంజ్ అంటే పనిష్మెంట్ అంటే పనిష్మెంట్, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. నువ్వు ఆను. క్లోజ్ యువర్ మౌత్. ఓకేనా? వామ్మో మొయ్యా పనిష్మెంట్ అయితే పూర్తిగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి వీడియోలు ఛాలెంజెస్ ఇంకా మరెన్నో కొత్త కొత్త డిజైన్స్ చేసి మేము తీసుకొని వస్తాము. పెద్ద పెద్ద టఫ్ టాస్క్స్ అన్నీ. అండ్ ఇంకా ఛాలెంజెస్ ప్రైజ్ మనీ కూడా పెంచుతాం, గిఫ్ట్స్ కూడా తీసుకొని వస్తాం. ఈ లోకేష్ పోయేటట్లున్నాడు. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా చెప్పాలనుకుంటే ఇంకా టాస్క్స్ ఇంకా ఎక్స్పెరిమెంట్లు ఏమైనా చేయాలనుకుంటే ఏం చేయాలనేది మీరు కామెంట్లు అయితే చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దిస్ ఈస్ ధీర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.